గైస్, ఈ హాస్పిటల్లో నైట్ డ్యూటీ ఎవ్వరూ చేయరంట. చేస్తే ఉదయం వరకు బ్రతికి బయటకు రారంట. ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ ఐసీయూలో ఒక ఆడదయ్యం తిరుగుతుందంట. గైస్, థర్డ్ ఫ్లోర్ ఐసీయూ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పాను మీకే అర్థమవుతుంది. అక్కడ ఒక నర్స్ ఇలా మాట్లాడుతుంది. ఆమె ముందుగా కనిపించదు, ముందు మిషన్స్ ఆన్ అవుతాయి, తర్వాత మిర్రర్లో కనిపిస్తుంది అని. ఇక్కడ అసలు భయంకర విషయం ఏంటంటే, ఆ దెయ్యం ఎవరినైనా ఎంచుకుందంటే ఎంచుకున్న వాళ్ళకి అదే చివరి రోజు అని చెప్తున్నారు. ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్, అందులో ఒక నర్స్ ఉండేది. ఆమె పేరు సుమ. ఆమె ఫస్ట్ డే డ్యూటీ నైట్ డ్యూటీ వెళ్ళాల్సి వచ్చిందంట. అయితే ఆ రోజు రాత్రి టైం 1:30 అవుతుంది. ఐసీయూలో ఒక్కసారిగా అన్ని మానిటర్స్ ఆన్ అవుతున్నాయంట. అక్కడ బెడ్ మీద ఎవరూ లేరంట, కానీ ఆ మానిటర్లో హార్ట్ బీట్ చూపిస్తుందంట. ఆమె షాక్ అయి చూస్తుండగా అప్పుడే వెనక నుంచి కారిడార్లో ఫుట్ స్టెప్స్ వినిపించాయంట. వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరంట. ఆమె స్లోగా నడుస్తున్నప్పుడు పక్కనే ఉన్న మిర్రర్లో ఆమె వెనక ఎవరో నిల్చున్నట్టు కనిపించిందంట. తిరిగి చూసేసరికి అక్కడ కూడా ఎవ్వరూ లేరంట. ఆ హాస్పిటల్లో ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నాడంట. ఆయన పేరు రాహుల్. ఒకరోజు ఐసీయూలో ఒక్కడే ఉన్నాడంట. సడన్గా ఉన్నట్టుండి డోర్ లాక్ అయిపోయిందంట. లైట్స్ అన్నీ వెలుగుతూ ఆరుతూ ఉన్నాయంట. గాయస్, ఆక్సిజన్ పైప్ అయితే ఎవరో పట్టుకొని తీసినట్టు గాల్లో లేచిందంట. ఎవరో కనిపించని ఫోర్స్ అతన్ని బెడ్ మీదకి వెనక నుండి గట్టిగా నెట్టిందంట. వెంటనే ఆ బెడ్కి కనెక్ట్ అయిన మానిటర్ ఆన్ అయిందంట. హార్ట్ బీట్ అయితే నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉందంట. అతను ఎవరు అని అరుస్తున్నాడంట. గాయస్, అప్పుడే అతని చెవిలో ఒక వాయిస్ వినిపించిందంట, నా గుండె తిరిగి ఇవ్వు అని. గాయస్, ఆ వాయిస్ ఎవరిది, అలా ఎందుకన్నది ముందు మీకే తెలుస్తుంది. జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియో మీకు ఇంతవరకు నచ్చుంటే వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఆ హాస్పిటల్లో ఉండే మరో నర్సు ఇలా చెప్పిందంట, ఒకరోజు నేను ఐసీయూలో రౌండ్స్కి వెళ్తున్నప్పుడు ఒక బెడ్ మీద పేషెంట్ పడుకున్నట్టు కనిపించింది అని. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ బ్లాంకెట్ కింద ఎవ్వరూ లేరంట. కానీ పక్కనే ఉన్న మానిటర్లో మాత్రం హార్ట్ బీట్ చూపిస్తుందంట. మరొక రోజు లిఫ్ట్లో ఒక లేడీ కనిపించిందంట. ఆమె వైట్ డ్రెస్లో ఫేస్ అంత క్లారిటీగా కనిపించలేదంట. అయితే ఆమె థర్డ్ ఫ్లోర్ ప్రెస్ చేసిందంట. ప్రెస్ చేసి వెనక్కి వెళ్ళి నిలబడిందంట. డోర్ ఓపెన్ అయ్యేసరికి అక్కడ ఎవ్వరూ లేరంట. సుమ అనే నర్స్ ఒకరోజు డిసైడ్ అయ్యిందంట, ఇదేంటో తెలుసుకోవాలి అని. ఆమె సీసీటీవీ రూమ్కి వెళ్ళిందంట. ఫుటేజ్లో చూస్తే ఐసీయూ ముందు ఒక లేడీ నడుస్తున్నట్టు కనిపించిందంట. ఆమె అక్కడికి వెళ్ళి వెంటనే చూస్తే అక్కడ ఎవ్వరూ లేరంట. కాసేపు తర్వాత ఇంకో క్లిప్లో ఆ ఫేమస్ డాక్టర్ రాహుల్ వెనకాల ఆ లేడీ నిల్చున్నట్టు, తన చుట్టే తిరుగుతున్నట్టు క్లియర్గా కనిపించిందంట. అయితే వాళ్ళందరూ భయపడిన విషయం ఏంటంటే, అదే రోజు రాత్రి రాహుల్ ఐసీయూలో చనిపోయి కనిపించాడంట. అతని ఫేస్ చాలా భయపడినట్టు కనిపించిందంట. కళ్ళు ఓపెన్గా పెద్దగా తెరిచి అలా చనిపోయి ఉన్నాడంట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అదే హాస్పిటల్లో కవిత అనే నర్స్ ఆ హాస్పిటల్ బేస్మెంట్లో ఒక రూమ్లో డోర్ లాక్ అయిపోయి ఆమె కూడా నెక్స్ట్ డే చనిపోయిందంట. అయితే ఇది చూసిన వాళ్ళందరూ ఇది ఒక నార్మల్ గోస్ట్, అందరినీ చంపుతుంది అనుకున్నారంట. కానీ ఆ తర్వాత హాస్పిటల్లో ఇంకెవ్వరూ చనిపోలేదంట. దాంతో ఆ నర్సు సుమాకి డౌట్ వచ్చిందంట. ఆమె ఓల్డ్ రికార్డ్స్ అన్నీ సెట్ చేయడం మొదలుపెట్టిందంట. అయితే ఆమెకి ఒక పేషెంట్ ఫైల్ దొరికింది. అందులో పేషెంట్ పేరు లక్ష్మి, కేసు వచ్చి హార్ట్ సర్జరీ ప్లాన్డ్ అని ఉందంట. అయితే ఆ రిపోర్ట్లో ఒక లైను సస్పీషియస్గా ఉందంట, ఆర్గాన్ ట్రాన్స్ఫర్డ్ అని. అప్పుడే సుమాకి అర్థమైందంట, లక్ష్మి చనిపోలేదు, వాళ్ళే చంపేశారు అని. ఎందుకంటే ఒక రిచ్ పేషెంట్కి అర్జెంటుగా హార్ట్ కావాలంట. డబ్బుల కోసం ఆ డాక్టర్ ఇంకా నర్సు కలిసి లక్ష్మి హార్ట్ తీసేశారంట. ఆమె బ్రతికే ఉన్నప్పుడు వీళ్ళే మిషన్స్ అన్ని ఆఫ్ చేసి ఆమె చనిపోయినట్టు క్రియేట్ చేసి ఆ హార్ట్ని అమ్మేశారంట. అందుకే ఆత్మ ఆ రోజు ఆ డాక్టర్ని నా గుండె తిరిగివ్వు అని అడిగిందంట. ఇప్పటికీ ఆ హాస్పిటల్లో థర్డ్ ఫ్లోర్ ఐసీయూలో మిషన్లో సడన్గా ఆన్ అవుతూ ఉంటాయంట. మిర్రర్లో ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుందంట.
గైస్, స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.